బాగా తెలుసుకోండి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ప్రశాంతంగా ఉంటాడు. ధర్మాన్ని విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఎవడు బాధపడిపోతాడంటే, చిత్త క్షోభకి గురి ఎవరైపోతారు అంటే విడిచిపెట్టిన వాడు గురైపోతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా పట్టుకోవడానికి. మీ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత ఏదైనా ఉంటే నా మీద పెట్టుకు మాట్లాడతాను. అందుకే నాకొక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడగానే నేను లేచి నిలబడి అయ్యా నమస్కారం అండి అనడానికి నాకు నేను పొందిన గౌరవం అడ్డొచ్చింది అనుకోండి. నేను బెంగళూరు వెడితే అంతమంది నాకు నమస్కారాలు చేశారు, నేను ఈయనకి నమస్కారం చేయడం ఏమిటి అని నేను చెయ్యలేదనుకోండి, ఆయన నమస్కారం చేయకపోతే వచ్చిన ఇబ్బంది ఉంది, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదా అని సరిపెట్టుకుని ఆయన కూర్చుంటాడు. కానీ ఇలా ఎంతమందికో నమస్కారం చేయకుండా అహంకారం పెంచుకుని నేనేమైపోతాను? పాడైపోనా? ధర్మాన్ని విడిచిపెట్టగానే అశాంతి కలుగుతుంది, ధర్మాన్ని పట్టుకోగానే శాంతి కలుగుతుంది. ఇక్కడ నేను ఉద్యోగిని, నా పై అధికారికి నమస్కారం చేస్తాను. నేను సభలో ప్రవచనం చేయడానికి వెళుతున్నాను, నా శిష్యుల చేత నమస్కరింపబడతాను. నా కొడుకు ముందు నిలబడితే తండ్రిని, వాడికి ఇలా వేలు చూపిస్తాను, జాగ్రత్త, నడవడి జాగ్రత్త పెట్టుకో అంటాను. నా తండ్రి దగ్గరికి వెడితే ఇలా చేతులు కట్టుకుని నించుంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగిన వాడు శాంతియుతమైన జీవనాన్ని పొందుతాడు. అలా ఉండలేని వాడు అశాంతి పొందుతాడు, 10 మందికి అశాంతి కల్పిస్తాడు. అక్కర్లేనివి నెత్తి మీద వేసుకుని నా అంతటి వాడు లేడు, నేను రక్షకుండని బయలుదేరి నిష్కారణంగా అశాంతి తెచ్చుకుంటాడు, 10 మందిని అశాంతిలోకి నెట్టేస్తాడు. అందుకే ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ మన వైపు నుంచి ప్రవహిస్తుంది. మన వైపు నుంచి ఆలోచించాలి తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారుతుందా అంటే మారదు. మీరు అందుకే చూడండి, పతివ్రత అని స్త్రీ ధర్మంలో ఒక మాట ఉంటుంది. భర్త చాలా గొప్పవాడైతేనే ఆయన భార్య పతివ్రత అవుతుంది అని నేను సిద్ధాంతం చెప్పాను అనుకోండి. సీతమ్మ పతివ్రత, మండోదరి పతివ్రత కాదు. కానీ శాస్త్రాలు ఏమంటున్నాయి? సీతమ్మ పెద్ద పతివ్రత, మండోదరి చిన్న పతివ్రత. అలా ఉండవు, ఒకటే పతివ్రత. ఎవరైనా ఒకలాగే పతివ్రతగా ఉంటారు, అంతేగాని పతివ్రతలలో ఎక్కువ పతివ్రతలు తక్కువ పతివ్రతలు అలా ఏం ఉండవు. అందులో సీతమ్మ పతివ్రత, మండోదరి పతివ్రత, జరువు సమానం. నేను ఎప్పుడు పతివ్రత అన్నా అంతే. మరి ఎలా? మండోదరి భర్త రావణాసురుడిగా, సీతమ్మ భర్త రాముడుగా, మరి ఇద్దరూ ఎలా పతివ్రతలయ్యారు అంటే ఆమె భర్త దుర్మార్గుడైనా కూడా ఆమె ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి వెళ్ళిపోయింది, మహాపతివ్రత అయిపోయింది. తన ధర్మమునందు వైక్లభ్యం లేదు. సీతమ్మ తాను ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించి అవతార పరిసమాప్తి చేసింది, పతివ్రత అయింది. నా భర్త రావణాసురుడు నా కర్మని తలకొట్టుకుని ఇంకొకలా ఆలోచించలేదు మండోదరి. నా భర్త ఇంత గొప్పవాడు, మండోదరి భర్త అంత పనికిమాలినవాడు అని సీతమ్మ ఎన్నడూ ఆలోచించలేదు. ఆమె భర్త ఆమెకు దైవం, నా భర్త నాకు దైవం. అందుకే ధర్మము ఎవడు పాటించాలనుకున్నాడో వాడి వైపు నుంచి వెడుతుంది తప్ప అవతలవాడు అలాంటివాడు కాబట్టి నేను ఇలా ఉంటానండి అన్న మాట ఉండదు. అప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమంటే నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి నేను కూడా కోప్పడతాను అన్న మాట వస్తుందా? ఉండదు. ఒకవేళ నిన్ను బాధ పెడితే చూడ్డానికి ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వెందుకు ధర్మం తప్పుతావు? ఏ ధర్మాన్ని నువ్వు పాటించాలో ఆ ధర్మాన్నే నువ్వు పట్టుకుని ఉండు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ధర్మం రక్షిస్తుంది, వాడి జోలికి వెళ్ళలేదు. అందుకే ఆ ధర్మాన్ని పాటించడానికి దేశము ప్రధానమై ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో ఆలోచించకుండా ఎక్కడున్నావో అక్కడ అలా ఉండకుండా ప్రవర్తిస్తే అప్పుడు అది ధర్మము అనిపించుకోదు, చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక సభ నడుస్తోంది అనుకోండి, ఒక సభ నడుస్తున్నప్పుడు మీరందరికన్నా ముందు వచ్చారనుకోండి, మీరు ముందొచ్చి ముందు కూర్చోవడం ధర్మం. సభ ప్రారంభం అయ్యాక మీరు వచ్చారనుకోండి, మీరు వెనకాతలు కూర్చోవడం ధర్మం తప్ప మీరు అందరికన్నా ఆఖరణ వచ్చి అందరికన్నా ముందు నడిచి వచ్చి కూర్చోకూడదు, అది ధర్మ వ్యతిరేకం. అప్పుడు శ్రోతగా మీరు ధర్మం తప్పారు. మీరు శ్రోతగా ధర్మంలో ఎప్పుడు ఉంటారంటే మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడు తగిన స్థానంలో మీరు కూర్చుంటే ధర్మాన్ని పాటించారు. నేను 6:30 సభా ప్రారంభం చేస్తానంటే 6:30కి రావాలి, రాకపోతే క్షమాపణ చెప్పాలి. అది ఏ కారణం అవనివ్వండి. అయ్యా నన్ను మన్నించండి, నా కోసం మీరు ఎదురు చూశారు, విలంబనమైంది, నేను మన్నింపబడిదనుగా కానీ క్షమాపణ అడగాలి.
ఎక్కడ పాటించవలసిన ధర్మం అక్కడ పాటించాలి. ఇప్పుడు ధర్మము దేశము మీద ఆధారపడింది, ధర్మము కాలము మీద ఆధారపడుతుంది. ఒక కాలమునందున్న ధర్మం వేరొక కాలమునందు ఉండదు. మీరు గమనించండి, ధర్మములో ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు ఉపవాసం ఉండదు. ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం. ఏకాదశి నాడు అన్నం తినకుండా ఉండాలి, ద్వాదశి నాడు సూర్యోదయం అయ్యేటప్పటికి వెంటనే మీరు తినేస్తే మీరు మిక్కుట ధర్మాన్ని పాటించినట్టు. ఇప్పుడు ఒక కాలమునందున్న ధర్మం ఇంకొక కాలమునందుందా? ఉండదు. నేను ఏదో ప్రదోష వేళ అవుతోందనుకోండి, సంధ్యావందనం చెయ్యడం నా ధర్మం. ప్రదోష వేళ కాదనుకోండి, అది ఏదో అర్ధార్జన చెయ్యవలసిన సమయం అనుకోండి, అప్పుడు అర్ధార్జన చెయ్యడం నా ధర్మం. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కాలమునందు అలా ప్రవర్తించాలి. అందుకే కాలము ధర్మమునకు ప్రమాణమై ఉంటుంది. ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యకూడదు. మహాత్ములకు కూడా కోపం వస్తుంది అని రామాయణం నిర్ధారణ చేసింది. ఎప్పుడు కోపం వస్తుంది అని అడిగారు. అడిగితే మహాత్ములకు కూడా ఎప్పుడు వస్తుంది అంటే, చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసినటువంటి సమయానికి చెయ్యకపోతే అప్పుడు కోపం వస్తుంది తప్ప, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తే మహాత్ములు కూడా ఆగ్రహించరు. అందుకే మీరు పని చేశారా చెయ్యలేదా ప్రధానం కాదు, చెయ్యవలసిన సమయానికి చేశారా లేదా అన్నది ప్రధానం. అందుకే ఆ ధర్మాన్ని జీవితంలో పాటించగలిగి ఉండాలి. అది కాలమునందు సంబంధమై ఉంటుంది. ఆ కాలమునందు అలా పాటించగలిగితే అది ధర్మం. ఏ కాలమునందు ఆ కాలమునందు పాటించాలి. మీరు ఒక ప్రసంగం వినడానికి వచ్చారనుకోండి, ప్రసంగం వినడానికి వచ్చిన 2 గంటలు ప్రసంగం వినడానికి ఆ సమయాన్ని కేటాయించుకోవాలి. ముందు వరుసలో కూర్చుని ఎవరికో పెట్టిన ఫ్యాను నాకు తిప్పుకుందామని కింద కూర్చుని పైన కూర్చుని నానా మల్లగుల్లాలో పడిపోయేదానికి ముందు కూర్చోవడం ఎందుకు, ప్రసంగానికి రావడం ఎందుకు? ఎందుకు వచ్చింది ఆ వేషాలు, ఆ నాటకాలన్నీ? అంత భౌతికమైన సుఖం లేకపోతే కూర్చోలేననుకున్న వాడివి నీ ఇంట్లో నువ్వు కూర్చోవాలి. 10 మంది అలా కూర్చున్నారో అలా వినగలిగిన వాడివి అయితే ముందు కూర్చోవాలి, చేత కానప్పుడు ఇంట్లో కూర్చోవాలి కదూ. ధర్మము కాలమునందు పాటించాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా చేత కాని వాడు రాకూడదు సభలోకి. కాబట్టి ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే కాలము మీద ఆధారపడుతుంది. దేశము, కాలము, మూడవది ఆశ్రమము మీద ఆధారపడుతుంది. ఆశ్రమము అంటే మనుష్య జీవితంలో 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఏ ఆశ్రమము కూడా ధర్మము చేత కట్టబడకుండా ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫలానా ఆశ్రమం ధర్మం లేకుండా ఉంటుందండి, వాళ్ళకి ఏ ధర్మమో ఉండదు అని మీరు తీర్మానం చెయ్యడం కుదరదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆయనకి కొన్ని ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచారి ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించాలి. బ్రహ్మచారి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు. బ్రహ్మచారి జీవితం అంతా శాస్త్రాధ్యయనం కోసం గురువు గారి దగ్గర కూర్చుని గురువు గారి దగ్గర శాస్త్రం చదువుకోవాలి, అందుకు పనికి రావాలి తప్ప బ్రహ్మచర్యంలో ఉండగా ఏకాదశి నాడు ఉపవాసం చేసి శరీరాన్ని నీరస పెట్టుకుంటానండి కుదరదు. ఆ వయసులో నువ్వు తినాలి. ఒక కష్టపడవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు, కాయ కష్టం చెయ్యవలసిన వ్యక్తి, ఆయన్ని ఉపవాసం చెయ్యమని శాసనం చేయకూడదు, ఆయనకి ఉపవాసం ఉండదు. అందుకే ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారికి కొన్ని ధర్మాలు. బ్రహ్మచారి దానం పట్టి తీసుకొచ్చి దాచుకోకూడదు, గృహస్థు దానం పట్టి తెచ్చి దాచుకోవచ్చు. ఎందుకని? ఒక్క గృహస్థు మీద 3 ఆశ్రమాలు ఆధారపడ్డాయి. బ్రహ్మచారి భిక్షకొస్తే గృహస్థు దగ్గరికి వస్తాడు, వానప్రస్థు గృహస్థు మీద ఆధారపడతాడు, సన్యాసి గృహస్థు మీద ఆధారపడతాడు భిక్షకి. 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి. 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డప్పుడు ఆ గృహస్థు యొక్క ధర్మం మారిపోతుంది. ఆయన దానం పట్టచ్చు, తెచ్చి దాచుకోవచ్చు, భార్యతో కలిసి సహజీవనం చెయ్యొచ్చు, బిడ్డల్ని కనొచ్చు, ఆయన సంసారమునందుండి 10 మందికి అన్నం పెట్టచ్చు, పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, భోగం అనుభవించవచ్చు. వానప్రస్థుకి అన్నీ విడిచిపెట్టి అరణ్యంలో ఉండి వైరాగ్యంతో భార్యతో కూర్చుని తపస్సు చేసుకుంటూ గడుపుతూ ఉంటాడు. 4వ వర్ణం పరమాద్భుతమైనటువంటి ఆశ్రమం, 4వ ఆశ్రమం.
4వ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అది అసలు సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు కూడా ఆ ఆశ్రమంలోనే ఆ ఆశ్రమాన్ని స్వీకరించి ధర్మాన్ని ప్రబోధం చేశారు. ఎంతో వైరాగ్యం పొందిన వారు తప్ప 4వ ఆశ్రమంలోకి ప్రవేశించలేరు. అందుకే ఈ దేశంలో కాషాయం బట్ట కనపడితే చాలా నమస్కారం చేస్తారు. అంత గొప్పది సన్యాసాశ్రమం. సన్యాసి గృహస్థులా బ్రతకకూడదు. గృహస్థు ధర్మం సన్యాసిది కాదు, సన్యాసి ధర్మం గృహస్థుడి కాదు, బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు. ఏ ఆశ్రమానికి ఉండవలసినటువంటి ధర్మం ఆ ఆశ్రమానికే ఉంటుంది. 4వది వర్ణాన్ని బట్టి ధర్మం ఉంటుంది. నేను ఒక వర్ణంలో పుట్టాను అనుకోండి, నేను ఏ వర్ణంలో పుట్టానో ఆ వర్ణంలో నేను ఏది చెయ్యాలో అది నేను చెయ్యాలి, విహిత కర్మ తప్ప నేను విహిత కర్మాచరణం చెయ్యకుండా ఉండకూడదు. నేను శాస్త్ర విచారణ చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాననుకోండి, నేను ఎక్కువ సమయాన్ని శాస్త్ర విచారణ చేయడానికి వినియోగించాలి. కాయ కష్టం చెయ్యవలసినటువంటి వర్ణంలో పుట్టాడనుకోండి, కాయ కష్టం చేసేవాడిని నువ్వు ఏకాదశి నాడు ఉపవాసం చేయి, 3 పూట్ల సంధ్యావందనం చెయ్యి అంటే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మిగిలిన వాళ్ళకి? అందుకే ఆయనకి 3 పూట్ల సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు, ఏకాదశి నాడు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. భక్తితో ఆయన భగవన్నామం చెప్తే చాలు. అందుకే ధర్మము వెసులుబాటు కల్పిస్తుంది. అన్ని వేళలా ఒకలా ఉండదు. మీరు దక్షిణ దేశంలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక శివాలయంలోకి వెళ్లి అభిషేకం చేస్తే పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుముకు కట్టుకుని మనం అభిషేకాన్ని చేస్తాం. అదే ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, విపరీతమైనటువంటి చలి వేస్తోందనుకోండి, మంచినీళ్లు కూడా గడ్డ కట్టేస్తాయి, అంత చల్లగా ఉంది. అంత చల్లగా ఉన్నప్పుడు మీరు అక్కడ కూడా పైన ఏ విధమైనటువంటి వస్త్రము ఉండకూడదు, ఉత్తరీయం నడుము కట్టుకుని అభిషేకం చేయండి అన్నాను అనుకోండి, శరీరం ఏమైపోతుంది? శరీరం లేని నాడు ధర్మం ఎలా నిలబెట్టుకుంటారు? శరీరము ప్రధానం కనుక దేశమును కాలమును దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉత్తరీయం కాదు, మీరు ఒక పెద్ద కంబళీ కప్పుకుని గుడిలోకి వెళ్ళినా కూడా అనుమతింపబడదు, శాస్త్రం అడ్డు రాదు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏది పాటించాలి అనేటటువంటిది ధర్మము ఈ 4టిని ఆధారం చేసుకుని మారిపోతుంటుంది. ఈ మారిపోతున్న దాన్ని శాస్త్ర విహితంగా ఎలా ఆచరించాలో అలా ఆచరించిన వాడెవడో వాడు ధన్యాత్ముడు, వాడు పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. అందుకే ప్రవర్తించకుండా కర్మ చేయకుండా ఎలా ఉంటామండి? ఎవరైనా కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడం కాదు, శాస్త్ర విహితంగా కర్మ చేసిన వాడెవడో వాడు భగవంతుణ్ణి చేరిపోతాడు. మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు తెలుసుకోవలసినటువంటి ధర్మాలు, ప్రతి వ్యక్తి పాటించి తీరవలసినటువంటి ధర్మాలు, దేశముతో కాలముతో వర్ణముతో ఆశ్రమముతో సంబంధం లేకుండా ప్రతి వారు పాటించవలసినటువంటి ధర్మాలు. ఇది నాకు తెలియదండి అని అనడానికి వీలు లేని ధర్మాలు 5 ఉన్నాయి. వాటిని సామాన్య ధర్మములు అని పిలుస్తారు. నాకు సామాన్య ధర్మం తెలియదండి అన్న మాట ఎన్నడూ అనకూడదు. ఎందుచేత అనకూడదు అంటారేమో, అవి మనుష్యునిగా పుట్టిన ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి, తెలుసుకుని ఆచరించాలి. అలా ఆచరించకపోతే విను ప్రమాదం వస్తుంది. ఏమిటా ప్రమాదం అంటే, ఇంత గొప్ప మనుష్య జన్మలో ఉండి కూడా శరీరాన్ని బుద్ధిని సక్రమంగా వినియోగించుకోని కారణం చేత కాలమునందు ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోతుంది. 5 సామాన్య ధర్మములు తెలియలేదు కాబట్టి ఆయనకి తెలియని కారణం చేతనైనా కూడా పాప జీవనమునందు మొగ్గు కలుగుతుంది, ఎక్కువగా దోషభూయిష్టమైనటువంటి జీవనం కలుగుతుంది. అలా కలగకుండా ఉండాలి అంటే 5 సామాన్య ధర్మములు తప్పకుండా తెలియాలి. అందులో మొట్టమొదటి ధర్మం ఏది అంటే అహింస, 2వ ధర్మము సత్యము, 3వ ధర్మము శౌచము, 4వ ధర్మము ఆస్తేయము, 5వ ధర్మము ఇంద్రియ నిగ్రహము. ఈ 5 ప్రతి వారికి తెలుసుకుని ఉండాలి. మీ అందరికీ తెలుసు, దాని గురించి తెలియకపోవడం లేదు. కానీ నేను వేరొక్కసారి హెచ్చరిక చేసి చెప్పుకోవడం కోసమని మళ్ళీ మీ ముందు నేను ఈ 5 విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ 5 సామాన్య ధర్మాల్లో మొట్టమొదటి ధర్మం ఏది అంటే అహింస. అహింస పరమో ధర్మ. అన్ని ధర్మములలో అత్యుత్తమమైన ధర్మం ఏది అంటే అహింసయే.
అయితే వైదికమైన నేను చెప్పే మాటకు అర్థం ఏమిటంటే వేదము చేత చెప్పబడిన అని. వేదము ప్రమాణము అని నేను అన్నప్పుడు మరి వేదం ఎలా చెప్పింది అన్న దాని గురించే కదా నేను చెప్పవలసి ఉంటుంది. అహింస అన్న మాటని ఎలా ఆచరించాలి జీవితంలో? అహింస అంటే ఎప్పుడు ఏ కారణం చేత ఏ దేశమునందు ఏ కాలమునందు ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండుట అని నేను అన్నాను అనుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, అసలు అది జీవితంలో సాధ్యమా? అసలు అది సాధ్యపడుతుందా? నేను ఈ విషయాన్ని మీతోటి దేశమునందు కాలమునందు వర్ణమునందు ఆశ్రమమునందు సంబంధం లేకుండా మీ వలన ఏ ప్రాణికి శారీరకముగా కాని మానసికముగా కాని ఖేదము కలగకుండా ఉంటే మీరు అహింస పాటించినారు అని నేను అన్నప్పుడు, నేను అన్న మాట గట్టిగా ధ్వని ప్రకంపనలు వచ్చినప్పుడు కొన్ని సూక్ష్మమైన జీవులు చచ్చిపోతాయి. అహింస అంటే ఏమిటో నేను చెప్పడంలో హింస ఉందా లేదా? ఇంకా నేను అహింస ఎక్కడ చేశాను? అసలు అహింస చేయకుండా ఉండడం సాధ్యమా? అహింస చేయకుండా ఉండడం అంటే అసలు ఏ హింస చేయకుండా ఉండడం. ఎప్పుడు ఏ కారణం చేత ఎవరినీ బాధించకుండా ఉండాలి. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, దేశమునందు కావచ్చు, కాలమునందు కావచ్చు. ఏ కారణం చేత మీరు ఎప్పుడూ ఎవరిని బాధించరాదు అని నేను అన్నాను అనుకోండి. అసలు ఆ అహింస సాధ్యం అవుతుందా లోకంలో? సాధ్యము కాదు. అందుకే అహింస అన్న మాటని శాస్త్రం మాట్లాడినప్పుడు అనేక కోణాలలో విచారణ చేసింది. ఆయన హింస చేసినాడు అన్న విషయాన్ని తీర్మానం ఎప్పుడు చెయ్యాలి అంటే ఆయన బుద్ధి యందు ఆ లక్షణం ఉన్నదా? ఆయన హింస చేయడం కోసమే ఆ మాట చెప్పాడా? హింస చేయడం కోసమే అలా బాధ పెట్టాడా? ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించినప్పుడు ఆ కోణంలోకి ఆయన చేసిన పని రాలేదనుకోండి, ఆయన ఇతరులను బాధ పెట్టడానికి కానీ హింస చేయడానికి కానీ ఆ పని చేసినవాడు కాడు. ఆయన అహింసయే పాటించినవాడు. నేను మీకు బాగా అర్థం అవ్వాలంటే మినహాయింపులు ఎందుకు వస్తాయో నేను చెప్తాను. సైన్యం ఉంది. సైన్యం దేశ సరిహద్దులలో మోహరించి ఉంటుంది. విదేశాలలో ఉండేటటువంటి సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి చొరబడుతున్నారు అనుకోండి, మా దేశం అహింసకి చెందిన దేశం. మేము శారీరకంగా కానీ మానసికంగా కానీ వాక్కుతో కానీ దేశమునందు కానీ కాలమునందు కానీ ఎవరినీ బాధ పెట్టం. కాబట్టి మేము ఆయుధాలు ఉత్తినే అలా పట్టుకుంటాం. మేము ఎవరిని ఏమీ చెయ్యం. అహింస నమ్మండి. అలా చెయ్యకండి, తప్పు. మీరు అలా సరిహద్దులు దాటి రాకూడదు అని మీరు ప్రవచనం చేశారనుకోండి, దేశాన్ని కాపాడుకోవడం సాధ్యమా? అప్పుడు సైన్యం తుపాకీ తీసి కాల్పులు జరిపిందనుకోండి, అప్పుడు సైనికులు హింస చేసినారు అని నేను తీర్మానం చెయ్యొచ్చా? అలా తీర్మానం చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదు అంటే రెండిటిని దృష్టిలో పెట్టుకుని హింస చేశాడో చెయ్యలేదో చెప్పాలి. ఏ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? ఒకటి ఆయన ఉద్దేశ్యము, రెండు ఆయన కర్తవ్యము. ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అసలు? ఆయన ఎందుకు కాల్చాడు తుపాకీ? ఆయన ఉన్నది దేశ సంరక్షణ కొరకు. దేశ సరిహద్దు దాటి అవతల సైనికులు వచ్చేస్తుంటే దేశాన్ని కాపాడుకోవడానికి తుపాకీ కాల్చకపోతే ఎలా కుదురుతుంది? తప్ప అవతల వాడెవరో, ఏ కుటుంబానికి చెందినవాడో, ఆయన మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత నష్టం వస్తుందో కానీ, ఆయనతో పూర్వవైరం కానీ, ఆయన్ని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం కానీ యువతల సైనికుడికి ఉందా? లేదు. తన దేశాన్ని రక్షించుకోవాలందుకు తుపాకీతో కాల్చాడు. ఇప్పుడు ఆయన యందు హింసా లక్షణము లేదు. అందుకే శాస్త్రం ఆయన హింస చేశాడని వెయ్యదు. రెండు, కర్తవ్యతానిష్ట అంటారు. మీరు ఇది బాగా పట్టుకోవాలి. బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యత అన్న మాటని శాస్త్రాలలో ఎక్కడా వాడరు. మీరు అందుకే చూడండి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మం. ఎవరు పట్టుకున్నారు? నేను పట్టుకున్నాను అని గుర్తు. నా కర్తవ్యం నేను చేశానండి అన్న మాటకు అర్థం ఏమిటంటే నా ధర్మం నేను చేశానండి. నేను చెయ్యవలసింది చేశానంటే నా ఆచారం నేను పట్టుకున్నాను. ఆచారము అంటే చెయ్యవలసినది చేయుట. చెయ్యవలసినది చేసినటువంటి వాడికి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. నా కొడుక్కి మంచి మాటలు చెప్పానా?
నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకు నన్ను చూసి నాన్నగారు మీరిలా చేశారు నేనెందుకు చేయకూడదు అనేటట్టుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా? ప్రవర్తించలేదు. నా కర్తవ్యం అయిపోయింది. కర్తవ్యం నేను ఎలా ఉండాలో అలా ఉన్నానా లేదా? నా కర్తవ్యం అయిపోతుంది. ఇప్పుడు నేను ఉండవలసిన రీతిలో ఉన్నానో అవతల వాడు అలా లేడు, నేను బెంగపెట్టుకో. ఏది నువ్వు చెప్పాలో అది చెప్పక్కడతో విడిచిపెట్టాలంతే. పట్టు కూర్చుంటే కోపానికి వశుడు అయిపోతావు. కర్తవ్యం అయితే వదిలిపెట్టేస్తావు. నువ్వు అప్పుడు అది చెప్పాలి, చెప్పావంతే. నీకు మనసులో ఏమైనా కక్ష ఉందా? ఏమి లేదు. అది చెప్పాలి, చెప్పి వెంటనే విడిచిపెట్టాలి. దాన్ని పట్టు కూర్చోకూడదు. అది కర్తవ్యం. అందుకే విశ్వామిత్రుడు నిద్ర లేపితే రామాయణంలో ఆ మాట వాడాడు, కర్తవ్యం దైవమాన్వికం. ఇప్పుడు నువ్వెందుకు తేవాలో తెలుసా రామా? నీకు యజ్ఞోపవీత ఉంది, సంధ్యావందనం చెయ్యాలి, సూర్యోదయం అవుతోంది, నిద్రలే. ఒకవేళ రాముడు నిద్ర లేవలేదు, కళ్ళు తెరిచి ఇలా విశ్వామిత్రుడిని చూసి నమస్కారం గురువుగారు అని తిరిగి పడుకున్నాడు. విశ్వామిత్రుడు ఏం చేయాలి? ఓ 5 నిమిషాలాగి మళ్ళీ ఇదే మాట చెప్పాలి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. చెప్పాడని రామాయణంలో ఉందా? లేదు. అంటే ఒకసారి గురువు గారు చెప్తే వినే శిష్యుడు రాముడు అని చెప్పక్కర్లేదు ఇక వాల్మీకి మహర్షి. అది గొప్పతనం. ఒకవేళ రాముడు లేచి ఉండకపోతే విశ్వామిత్రుడు గుండెల మాదుకుని ఇదేం దిక్కుమాలిన శిష్యుడు అంటావు, మళ్ళీ చెప్తాడు. ఒకవేళ అలా మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం ఇదే చెప్పి మాధ్యాహ్నిక సంధ్యకి లేపుతాడు. రాముడు సాయంకాలం నిద్రలేస్తే సంధ్యావందనం చేయమని చెప్తాడు. పొద్దున్నుంచి లేపుతున్నాను, నువ్వు లేవలేదు, నువ్వెక్కడ దొరికావు నాకు అని తాను ఉద్వేగపడిపోయి కోప్పడిపోయి ఆ కోపంలో తాను చేయవలసిన సంధ్యావందనం మర్చిపోడు. తను చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది కర్తవ్యం. తను చెయ్యవలసింది చేస్తున్నాడా? తనకి కర్తవ్యముగా ఏది ఉన్నదో అదే ఆయన చేశాడా? ఆయన యందు ఇంకొకళ్ళని బాధ పెట్టాలన్న ఉద్దేశ్యము లేదు. నువ్వు బాధ పెడితే ఆయన తప్పు కాదది, పట్టుకోవలసిన విషయం అది. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, హింస చేశాడండి అని మీరు ప్రతివాణ్ణి అంటే ఆయన ఎలా నిలబడతాడు అసలు కర్తవ్యంలో? అప్పుడు సైనికుడు దేశాన్ని ఎలా రక్షిస్తాడు? రెండు మీరు ఆలోచించండి. ఒక న్యాయాధికారి ఉన్నాడు, ఒక న్యాయమూర్తి. ఆయన ఆ న్యాయమూర్తి దగ్గరికి ఒకడిని తీసుకొచ్చారు. ఏమంటే 10 మందిని చంపేశాడు ఈయనన్నారు. ఈయనకి ఉరిశిక్ష వేస్తున్నానన్నాడు. ఈయనకి ఉరిశిక్ష వేస్తున్నాను అని ఒక న్యాయమూర్తి చెప్పినప్పుడు న్యాయమూర్తి హింస చేశాడా? ఆయనకి ఏ దోషము రాదు. ఎందుచేత అంటే ఆయన కర్తవ్యం. సమాజమునందు అంత పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేసి ఇక మళ్ళీ అలా ఎవరూ తప్పు చెయ్యకుండా ఆయన సమాజాన్ని కాపాడాలి. ఎవరిని కాపాడాలో వాళ్ళని కాపాడుతుండాలి. ఎవరి వలన ఇబ్బంది వస్తోందో వాళ్ళని నిగ్రహించాలి. ఇప్పుడు అలా చేయకుండా న్యాయమూర్తి పాపం చంపితే చంపాడు కానండి, ఆయన వాళ్ళని చంపినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో, నేను ఈయనకి ఉరిశిక్ష వేస్తే ఆయన ఎంత బాధపడ్డా, నా మనసు అలా అంగీకరించదండి, చూస్తూ చూస్తూ నేను అలాంటి శిక్షలు వేయలేనండి, నేను క్షమాభిక్ష పెట్టేశాను అంటే ఊరుకుంటారా? న్యాయమూర్తిగా మనసులో ఏ ఉద్దేశ్యం లేకుండా, అవతలవాడు ఎవరో కూడా తెలియదు, కానీ తన కర్తవ్యమును తాను నిర్వహించాడు. ఇప్పుడు ఆయన యందు హింసాదోషం లేదు. 3, అందరికన్నా హింస చేసే వాళ్ళు ఎవరు అంటే ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు. ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు చేసినంత హింస లోకంలో ఎవ్వరూ చెయ్యరు. నేను ఈ పక్షపాతంతో ఈ మాట అంటున్నాను అనుకోకండి. నేను ఇందాకనే మీతో చెప్పాను, నేను ఏదైనా ప్రవచనం చేస్తే శాస్త్రం ఒక్కటే మాట్లాడతాను. నేను తెల్లవారి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి పోతాను. సంధ్యావందనం చేశాక అనుష్ఠానం చేసుకుంటాను. అనుష్ఠానం చేసుకున్న తర్వాత ఇంటికి ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడి పలహారానికి వస్తాను. కానీ నా భార్య నాకు పలహారం చేసి పెట్టాలా? మధ్యాహ్నం ఎక్కడో ద్రవ్యార్జన చేసి ఇంటికి వస్తాను, నాకు భోజనం పెట్టాలా? నేను లేచి సంధ్యావందనం చేసుకోవాలంటే గది తుడవాలా? గది తుడవాలంటే చీపురు కట్ట చాట చేత్తో పట్టుకుని గది తుడవాలా? తుడిచినప్పుడు ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయా? చచ్చిపోవా? కంటికి కనపడనివి. ఇప్పుడు అసలు చీపురు కట్ట చాట ఎవరు పట్టుకుంటారో వాళ్ళ చేతిలో హింస ప్రారంభం. ఇప్పుడు నా భార్య చాలా హింస చేస్తోందా, చేయట్లేదా? అలాగే జీవ విచ్చితి అంటారు. కాయగూర తరుగుతోందనుకోండి, వంకాయ తరుగుతోందనుకోండి, నాకు కూర చేసి పెడదామని, అందులో గింజలు ఉంటాయి. ఆ బీజముల యందు మళ్ళీ మొక్క మొలవడానికి కావలసిన వ్యూహం ఉంటుంది.
ప్రత్యుత్పత్తి గింజలోంచి జరుగుతుంది. ఆ గింజలో పిండం ఉంది, ఆ పిండంలో ప్రాణం ఉంది. ఆ గింజకి మట్టి నీరు తగిలితే అది మొక్కగా పైకి లేస్తుంది. ఇప్పుడు అది వంకాయ కూర తరుగుతున్నప్పుడు గింజలు తరగబడ్డాయి. ఒకవేళ చిన్న చిన్న గింజలున్నా అది నీళ్లలో కడిగేసి పట్టుకెళ్లి అగ్నిహోత్రం మీద పెట్టేసినప్పుడు ఆ గింజలు ఉడికిపోయినప్పుడు ఇక మళ్ళీ అందులోంచి అంకురములు రాకుండా ఎన్నో పిండములు మరణించాయా? గర్భవిచ్చితి అయిపోయింది ఆ విత్తనాల్లోంచి. మరి ఇప్పుడు ఆ పాపం దానికి రాదా? ప్రతిరోజు అన్ని కూరలు చేసి పెడుతోందే, రోట్లో అన్ని పచ్చళ్ళు చేసేస్తోందే. ఇవన్నీ చేసినప్పుడు దానికి ఎంత పాపం వచ్చేస్తోంది? కత్తిపీట ఇంట్లో ప్రధానమైనటువంటి హింసా సాధనం, చీపురు హింసా సాధనం, చాట హింసా సాధనం, పొయ్యి హింసా సాధనం. పొయ్యి వెలిగించారనుకోండి, అగ్నిహోత్రపు వేడికి ప్రాణులు పడిపోతాయి. రెండు, మీరు ఈ పాత్రని ఆశ్రయించి ఉంటాయి కొన్ని ప్రాణులు. పాత్ర పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పెట్టాననుకోండి, అది వేడెక్కడం మొదలు పెడుతుంది. ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుని ప్రాణం వదిలేస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి రోజు. అప్పుడు నేనేం చేయట్లేదు ఇవేవి. నేను కత్తిపీట ముట్టుకోను, నేను చీపురు ముట్టుకోను, నేను చాట ముట్టుకోను, నేను పొయ్యి వెలిగించాను. ఇప్పుడు పాపం అంతా మా ఆవిడికి, తినడానికి భోక్తాను నేనునా? అలా ఉండదు. శాస్త్రం అంది, ఆవిడ అలా ఇల్లు తుడవకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? యజమాని పూజ ఎలా చేశాడు? ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చీపురు చాట పట్టుకోకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా? పోనీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, ఆ ఇంట్లో బయలుదేరే క్రిములు పక్కింటికి వెళ్ళిపోవు? అక్కడే ఉంటాయండి, ఈ ఇల్లే తుడవరండి ఇక్కడే ఉంటామని పక్కింటికి పోతాయి, వీధిలోకి పోతాయి, అందరికీ అనారోగ్యం. రెండు, ఆవిడ కాయగూర వండి పెట్టకపోతే ఇంటికొచ్చిన అతిథికి యజమాని అన్నం ఎలా పెడతాడు? రావయ్యా అని చెప్పి భోజనానికి పిలిచి కూర్చోబెట్టి విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఆచమనం వేస్తున్నాడు. అంటే ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టాడు అంటే భార్య వండితేనైనా పెట్టాడు. ఆవిడ వండలేదు అనుకోండి, బాబోయ్ నాకు వద్దండి ఈ హింస, నేను వండనండి, మీరన్నా వండుకోండి నేనన్నా వండను అందనుకోండి. ఓ రోజు మీరు వెలిగించండి, ఓ రోజు నేను వెలిగిస్తాను పొయ్యింది అనుకోండి. ఎలా నడుస్తాయి సంసారాలు? అందుకే మిగిలిన ధర్మమంతా నిలబడడానికి ఏ కనీసమైన హింస తప్పలేదో అది హింస కిందకి రాదు అని మినహాయింపించింది వేదం. ఇప్పుడు పొయ్యి వెలిగించడం వల్ల హింస జరిగిందా? అది నీ ఖాతాలో వెయ్యం. ఎందుకనంటే అలా వెలిగించకపోతే అసలు ఈ లోకం నిలబడదు. ఒక పాత్ర కాలకపోతే లోకం నిలబడదు. ఇల్లు తుడవకపోతే సాధ్యం కాదు ధర్మం. అందుకే ఇటువంటి తప్పనిసరి హింస గృహమునందు ఏది జరిగిందో ఆ హింస జరిగినప్పటికీ దానిని హింసగా తీసుకోవట్లేదని, అందుకే కత్తిపీటని, పొయ్యిని, పాత్రల్ని, చీపుర్ని, చాటని వీటిని మినహాయించేసి ఈ హింసని మేము హింసగా తీసుకోము. అందుకే ఈ హింస జరుగుతోంది కాబట్టే యజమాని భూతయజ్ఞం చేస్తాడు. అంటే తాను తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ కొంత అన్నాన్ని తీసి మూగ ప్రాణులకు కొన్నింటికి వేస్తాడు. ఒక కుక్క ఉందనుకోండి, అది ఒక ఉపకారం చేసి ఉండొచ్చు కానీ నాకు తెలియకపోవచ్చు. నేను ఇల్లు తాళం వేసి తీర్థయాత్రకు వెళ్ళాను. తీరా దొంగలు గోడ దూకి లోపలికి వచ్చేటప్పటికి ఆ వీధి కుక్క పెద్దగా మురిగింది. 10 కుక్కలు వచ్చి మురిగాయి. వాడు మారు తాళం చెవి పెట్టి తాళం తీయకుండా ఇన్ని కుక్కలు మురుగుతున్నాయి అందరూ లేస్తారేమో అని మళ్ళీ పారిపోయాడు. ఆ కుక్క మురిగిందని కానీ దొంగ వెళ్ళిపోయాడని కానీ నన్ను రక్షించాడని కానీ నాకు తెలియకపోవచ్చు. కానీ ఆ కుక్క వలన నేను బ్రతుకుతున్నాను. రాత్రి ఎవరూ రాకుండా అది అరుస్తోంది తెలివిగా ఉండి. అందుకని నేను దానికి రుణపడ్డాను. కొంత అన్నం దానికి వెయ్యాలి. అలా వేస్తే తప్పనిసరిగా జరిగిన ఈ హింస ఉందే, ఈ పదార్థములు వాడినది, ఆ హింస పోతోంది తప్ప అన్నిటికీ ఒకటే నియమాన్ని చెప్పి మీరు ఏం చేసినా హింస చేసినట్టే అన్నాను అనుకోండి, అప్పుడు దేశాన్ని సైనికులు ఎలా రక్షిస్తారు? న్యాయమూర్తి శిక్ష ఎలా వేస్తాడు? గురువు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు కఠినంగా మాట్లాడటం గురువు గారు అంటే ఆ సందర్భంలో అలా మాట్లాడితే తప్ప అవతల వాడికి వెంటనే ఉద్ధరణ జరగదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడే కానీ ఆయన్ని తీరా వైద్యశాలకి తీసుకెళ్లిన తర్వాత ఎక్కడా ఒక్క మంచం ఖాళీ లేదు పడుకోబెట్టడానికి. ఇప్పుడు ఆయన్ని ఒక బల్లైనా తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెట్టేసి ముందు ఆయనకి ఏదో ఆ ద్రవం ఎక్కించాలి. అయ్యి బాబోయ్, ఆగర్భ శ్రీమంతుడండి, ఆయన్ని బల్ల మీద పడుకోబెట్టడం ఏంటండి? ఆయనకి చాలా విలువైనటువంటి పరుపు పట్టుకొస్తాం, మంచం పట్టుకొస్తాం, హంసతూలిక తల్పం వేస్తాం, అలా ఆయన్ని పడుకోబెడితే ఆయన గౌరవం పోతుందండి అన్నారని కూడా ఆయన ప్రాణం పోతుంది.
బల్ల మీదైనా సరే పడుకోపెట్టేసి వైద్యుడు వైద్యం చేసేస్తున్నాడు. కారణం ఇప్పుడు గౌరవం కాదు, ముందు నిలబెట్టడం. గురువు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడతాడు. గురువు గారు మా మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడారు అన్నమాట అన్వయం అవ్వదు. గురువు గారు హింస చేశారన్న మాట రాదు. అలా అయితే శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అన్నారు ఒకప్పుడు. ఆ సందర్భంలో అది అవసరమైంది. ఒక బ్రాహ్మణుడికి చెప్పవలసి వచ్చినప్పుడు అంత వ్యగ్రతతో చెప్తే తప్ప ఆయన మనసులోకి ఎక్కదు. అందుకని గురువు ఒక్కొక్కప్పుడు కఠినంగా మాట్లాడతాడు. అంత మాత్రం చేత గురువు గారికి వాక్పారుష్యం ఉంది, గురువు గారు కఠినంగా మాట్లాడారని సిద్ధాంతం చేయకూడదు. ఒక్కొక్క నాడు గురువు గారు మాట్లాడేటప్పుడు మాటలో కాఠిన్యం కనపడచ్చు. మీరు చూడండి, మీకు ఎన్నో దృష్టాంతాలు కనపడతాయి శాస్త్రంలో. ఒక్కొక్క చోట గురువు అలా మాట్లాడతాడు. కృష్ణ భగవానుడు అడిగాడు ఒక చోట, భగవద్గీత చెప్పాను కదా నీకు గుర్తుందా అని అడిగాడు అర్జునుడిని. బావా నువ్వు కురుక్షేత్రంలో చెప్పావు కానీ మర్చిపోయాను బావా అన్నాడు. దుర్మేధాహ అన్నాడు. వెంటనే నీకు సరి అయినటువంటి మేధస్సు లేదు, ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది లేదు. అదే కృష్ణుడు అర్జునుడిని పిలిస్తే పార్థ అంటాడు, కౌంతేయ అంటాడు, విజయ అంటాడు, సన్నిహితుడా అంటాడు, శిష్యుడా అంటాడు, స్నేహితుడా అంటాడు, బంధువా అంటాడు. ఆ కృష్ణుడే దుర్మేధ అని పిలిచాడు. నువ్వు దుర్మేధవి అని అన్నాడు. ఇప్పుడు కృష్ణుడికి దోషం వస్తుందా, వాక్పారుష్యం వస్తుందా? అయ్యి బాబోయ్, కృష్ణుడు అంత మాట అన్నాడంటే భగవద్గీత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని కురుక్షేత్రంలో ఇంకా దాని పని అయిపోయింది, ఇంకా నాకు అక్కర్లేదని నేను వదిలిపెట్టకూడదన్నమాట అని అర్జునుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. కొన్నిసార్లు అవసరం అవుతుంది. వైద్యుడు దుష్టాంగాన్ని ఖండనం చేస్తాడు. నాకు గోరు చుట్టు పుట్టిందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెడితే కత్తి పట్టుకుని జాగ్రత్తగా కోసేస్తారు. అంతేగాని అయ్యో కోటేశ్వరారు మీరంటే నాకు ఎంత గౌరవం అనండి, 3 పొద్దులా మీ ఉపన్యాసాలు వింటుంటాను, మీ ఉపన్యాసాలు విన్నవాణ్ణి, మీ మీద గౌరవం పెంచుకున్నవాణ్ణి, మీ గోటి చుట్టుని మీ శరీరాన్ని కత్తి పెట్టి కొయినా నేను కొయ్యలేనండి, నాకు గౌరవం అన్నాడు అనుకోండి, నొప్పి నాది, నేను బాధపడాలా వద్దా? అప్పుడది గురువు గారి శరీరమా, ఉపన్యాసాలు చెప్పిన వాడి శరీరమా? వైద్యుడు చూడడు, దుష్టాంగాన్ని ఖండించి గోరు చుట్టుని కోసేసి కట్టుకట్టి నా వేలు కాపాడతాడాయన. ఇప్పుడు ఆ వైద్యుడికి ఏమైనా క్రోధం ఉందా నా మీద? ఒక్కొక్కసారి లోపలికి వెళ్లి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మత్తులో ఉన్నటువంటి ఆ రోగి ఎవరో కూడా వైద్యుడికి తెలియదు. తెలియకపోయినా ఒక వైద్యుడి దగ్గర శరీరాన్ని అప్పజెప్పేసేటప్పుడు తన మీద తాను స్పృహ కోల్పోయి అనస్థీషియా ఇచ్చేస్తే శరీరం ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోతే ఆయన కత్తి పెట్టి కోసేస్తాడని తెలిసిండి కూడా ఆయన వేరొక భగవంతుడై నన్ను కాపాడతాడు అని నమ్మి శరీరానికి స్పృహ వదిలిపెట్టి లోపలికి తీసుకెళ్లిపోవడానికి అంగీకరిస్తున్నాడు రోగి. వైద్యుడు అంత భక్తితో అంత మర్యాదతో నిలబడతాడు. ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన నల్లగా ఉన్నాడు, ఈయన పొడుగ్గా ఉన్నాడు, పొట్టివాళ్ళంటే నాకు అసహ్యం చేస్తే చావని, పొడుగ్గా ఉన్నాడు నాకు అసహ్యం పొడుగు వాళ్ళంటే, నేను ఎప్పుడు 3 అడుగులే ఉండిపోయాను అంటాడా? అనడు. ఎదురుగుండా ఉన్నవాడు ఎవడవనివ్వండి, కాపాడడం ఒక్కటే వైద్యుని యొక్క లక్షణం. ఇప్పుడు వైద్యుడు గుండెకాయని కూడా అడ్డంగా కోసేస్తాడు. ఆయన అలా కోసేశాడు కాబట్టి ఆయన హింస చేశాడని మీరు అనగలరా? ఆయన యొక్క ఉద్దేశ్యం ప్రధానం. ఏ ఉద్దేశ్యంతో ఆయన అన్నాడు, ఆయన ఎంత పవిత్ర హృదయంతో చేస్తున్నాడు ఆ కార్యాన్ని, అది దృష్టిలో పెట్టుకుని అది హింస కాదా నిర్ధారించు తప్ప కేవలముగా ఆయన చేసిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన హింస చేశాడని తీర్మానము చేయవద్దు. ఇది శాస్త్రం యొక్క హృదయం. అందుకే హింస అనేటటువంటి మాట వైదికమైనటువంటి కోణంలో తెలుసుకోవలసి ఉంటుంది. అలా తెలుసుకోలేదనుకోండి మనుష్య జీవితంలో అయోమయం ఏర్పడుతుంది. ఏమండి నేను హింస చేశానంటారా, నేను హింస చేశానంటారా, నేను హింస చేశానంటారా అనుకుంటూ కూర్చున్నారనుకోండి, అసలు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడు. ఇది జరగలా? ఒకప్పుడు అర్జునుడంతటి వాడు అయోమయానికి గురైపోయాడు. అయ్యయ్యో వీళ్ళందరినీ చంపేస్తే ఎంత ఆలోచన చేసేసాడండి, దానికి అర్థం ఉందా అసలు? ఎక్కడ వరకు వెళ్ళిపోయాడంటే నాకు తెలిసిన్నటువంటి వాళ్ళు బంధువులు ఉన్నారు ఎదురుగుండా, ఇంతమందిని నేను చంపేస్తే వీళ్ళ భార్యలు భర్తలు లేని వాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళు సౌందర్యవతులు కాబట్టి బలవంతంగా వేరొకరు తీసుకుపోతారు. తీసుకుపోతే వాళ్ళ తప్పే ఉంది? వాళ్ళు బలవంతంగా తీసుకుపోయి వాళ్ళకి బిడ్డల్ని కంటారు.
వీడికి బిడ్డలు ఉండరు చనిపోయిన వాడికి. ఎందుకంటే వాడికి పెళ్ళయింది, కొత్తగా యుద్ధానికి వచ్చాడు, బిడ్డలు లేరు. ఇప్పుడు వాడికి పిండ ప్రదానం చేసేవాడు ఉండడు. లుప్త పిండోదక క్రియాహ, తద్దినం పెట్టేవాడు ఉండడు కొడుకు. నేను చంపన తప్పన్నాడు. కృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హింస చేయించాడని చెప్పారు అప్పుడైనా. కృష్ణుడు అంతా చెప్పాక అర్జునుడు బావా ఇప్పుడు యుద్ధం చేస్తాన్నాడు. అంటే కృష్ణుడు హింస ప్రేరేపించాడని చెప్పాలా భగవద్గీత ద్వారా? కాదు, కర్తవ్యాన్ని బోధించాడు. అప్పుడు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి, అంతేకాని అక్కర్లేని విషయాన్ని దృష్టిలోకి తేకూడదు. అందుకే భగవద్గీత అంతా చెప్పాక అడిగాడు, ఇప్పుడు ఇది విన్నాక నీకేమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది, నా అజ్ఞానం పోయింది, నా అయోమయం పోయింది. ఈ అయోమయం ఉన్నంత కాలం అసలు తను చెయ్యవలసిన ధర్మం మీద తనకి స్పష్టమైన అభిప్రాయం ఉండదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. వాడు నా బంధువని చంపకుండా ఉండట్లేదు, వాడు నా బంధువు కాడు అని చంపేయట్లేదు. నేను చంపుతున్నది ఎందుకు అంటే వాడు ధర్మపక్షంలో ఉన్నాడా అధర్మపక్షంలో ఉన్నాడా? ధర్మము నిలబడాలి కాబట్టి అధర్మపక్షంలో ఉన్న వాళ్ళని సంహారం చేస్తున్నాను అంతే. అది క్షత్రియుడుగా నా కర్తవ్యం కాబట్టి నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇందులో వ్యక్తిగతమైన వైరం కాని వ్యక్తిగతమైనటువంటి హింసాలక్షణం కాని నా యందు లేవు. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయింది, నాకు ఏది చెయ్యాలో తెలిసింది. ఎక్కువ రథం అన్నాడు. ఈశ్వర, మీరు మాకు చెవులిచ్చారు, ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు. ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో, వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల యందు పుష్పములను సమర్పించుచున్నాను. నమః, నాది కాదు నీది. ఇది పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి ఇచ్చేటటువంటి ఉపచారములతో పువ్వులతో పూజ చేయడానికి కారణం. ఇప్పుడు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం. ఆఖరి ఉపచారం, ఐదో ఉపచారం నైవేద్యం. నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం. మీరు ఇంత కృతజ్ఞతాభావంతో, ఇంత పరిపూర్ణమైన హృదయంతో, ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉచ్ఛిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెట్టారనుకోండి, అది ఉచ్ఛిష్టం అంటారు. ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది, కోవా బిళ్ళలు అమ్ముతున్నాడు, ఎవరికో అరకిలో కోవా బిళ్ళలు అమ్మాడు, మీరు అక్కడ అరకిలో కోవా బిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు. అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు, అపచారం, తంతు, పూజ కాదది. అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకు ఇస్తారు. అది వైదిక మార్గం, అది కారణం. నువ్వు ఏం పెట్టు, ఎంత పెట్టావన్నదాంతో సంబంధం లేదు. పండు పెట్టు. రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకని అంటే బెల్లం ముక్క ఒక్కదానికే లోకంలో నిలవదోషం లేదు. నిన్న వండింది అన్న దోషం గాని, నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం గాని ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో వండరు, అది కారణం. కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేసావు, ఈశ్వరుడు తింటాడా? నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి, పెడతాం ఆ నైవేద్యాలు? పెట్టాం. ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది, చూపుల చేత తినే మార్గం ఒకటి. చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి, నేను ఆబగా దాని వంక చూశాను అనుకోండి, అంటే చూపులతో కొంత తినేశానని గుర్తు. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి. సమోసాలు పెట్టకూడదా అండి, మసాలా దోశలు పెట్టకూడదా అండి అంటే పెట్టకూడదు. నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి. ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు! ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులున్నాయి. ఓటి మిఠాయి లడ్డు, ఓటి బూందీ లడ్డు, ఏదో ఇంకోటి రకరకాల తీపులు తింటున్నావా? కొత్త ఆవకాయ వచ్చిందంటే, కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టైనా ఊరగాయలు పెట్టుకు తింటున్నావా?
ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నావంటే, రోజు అన్ని వండుకు తింటున్నావంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు, దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ. కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతనావిష్కరిస్తున్నాను. నైవేద్యం, నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు. నైవేద్యం అనేమిటి గుర్తు? నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి. ఏమనుంది? 5 మాటలు వ్యాహృతులు ఇస్తారు, 5 మాటలు నోట్లో వేసుకుంటారు, అంటే యజ్ఞం చేసినట్టు. పుచ్చుకోండి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని 5 మాటలు చూపించాడు. భావనలో ఎలా ఉండాలి? అది నివేదన అన్న మాటకు అర్థం. నైవేద్యము నివేదనము. నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామండి అంటారు. నివేదన అంటే చెప్పుకొనుట. ఏమిటి చూస్తున్నావు? ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు అంటే, గబగబా తినకండి ఈశ్వర. భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి, భార్య ఏమంటుంది? అలా గబగబా తినకండి, వెక్కిళ్ళు వస్తాయి, మెల్లిగా తినండి. ఎందుకంత తొందరగా తింటారు? మెల్లిగా తినండి, కాసిన మంచినీళ్ళు తాగండి మధ్యలో అంటుందా? అందా? ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనొద్దు, తొందరగా తినకండి ఈశ్వర, మెల్లిగా తినండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో కాసిన నీళ్లు తాగండి. తీసుకున్నారా అంటే, ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడా? తింటాడు. అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా? వెంటనే హస్త వృక్షాలయం, పాల వృక్షాలయం, దాచకం సమర్పయామి అయిపోయిందంటే నైవేద్యం. ఇంకా ఆయన ఏం తింటాడు? అదో తంతు. మధ్య పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్లీ తింటున్నాడు. కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి. అప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ కడుపు నిండా తాగండి నీళ్లు. చేతికి చక్ర పొంగల్ అంటుకుంది కదూ, కడుక్కోండి. హస్తవు ప్రక్షాళయామి, నీళ్లు పోశారు. ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కోండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, 3 మాటలు నీళ్లు పుచ్చుకోండి. శౌచం ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే, మనసు నిలబడితే అప్పుడు అది నైవేద్యం. ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం. ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే, ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే 6వ వంతు మనసుగా మారుతుంది. ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే 6వ వంతు మనస్సు అవుతుంది. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. అప్పటి వరకు ఏదో సమస్య ఉంది, పరిష్కారం దొరకట్లేదు. భగవత్ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు, 6వ వంతు మనసు అయింది. ఇప్పుడు అరే నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకురా? అక్కర్లేదు, మన పక్కింట్లో ఆయన అడిగితే అయిపోతుంది కదా. పక్కింటి ఆయన అడిగాడు, ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు. అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి, ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది మీ అబ్బాయికి ఇద్దామని, తప్పకుండా చేసుకుందాం అన్నాడు. ఇప్పటిదాకా కోడల కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు, పక్కనే ఉంది కోడలు. ఎప్పుడు అర్థమైంది? భగవత్ ప్రసాదం 6వ వంతు మనసు అయితే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది. అందుకని ప్రసాదాన్ని కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటారు. ప్రసాదం మాకొద్దంటే ఏమీ అవదు, ఈశ్వరుడి యొక్క కటాక్షము లభించదు. అందుకే సత్యనారాయణ స్వామి వరస కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు వెలిగిపోతాయి, ప్రసాదం తినకపోతే పడవలు ముంచేసి శాడిస్తే భగవంతుడు కాదు. ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు. ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేలబట్టున వర్షాలు ఎందుకు పడతాయి లోకంలో? ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది? కాబట్టి ఈశ్వర ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము, అది నివేదన చేత సిద్ధిస్తుంది. ఇప్పుడు పూజ, ఈ పంచసంఖ్యోపచారిణి, ఈ 5 ఉపచారములను శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు జ్ఞానేంద్రియములను భగవంతుడు ఇచ్చినందుకు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 ఇచ్చినందుకు ఈ 5టికి కృతజ్ఞతావిష్కారమునకే పూజ అని పేరు.